ప్రజలు స్వచ్ఛందంగా చేసే ఉద్యమాలకు సోషల్ మీడియా అండగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కరేడు అనే గ్రామంలో జరుగుతోన్న ఉద్యమంతో ఇది మరోసారి స్పష్టమైంది. కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కరేడు గ్రామంలో ఇండోసోల్ ప్రాజెక్టు కోసం భూసేకరణ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారింది. అక్కడి ప్రజలు ఎవ్వరూ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. కనీసం వైసీపీ సానుభూతి పరులు కూడా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ఆ కంపెనీపై ఎవ్వరికీ నమ్మకం లేదు. ఈ కారణంగా ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అందుకే సేవ్ కరేడు పేరుతో ప్రజలే ఉద్యమం ప్రారంభించారు. వారికి అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి, సోలార్ ప్లాంట్లను నిర్మిస్తామని ముందుకు వచ్చింది. వైసీపీ హయాంలో వచ్చిన ప్రతిపాదన. ఇప్పటికే రామాయపట్నం వద్ద సుమారు 5,147 ఎకరాలు కేటాయించారు. కొత్తగా కరేడు గ్రామంలో 8,500 ఎకరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూముల సమీకరణకు స్థానిక రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఫలవంతమైన వ్యవసాయ భూములను సమీకరించడం వల్ల స్థానిక రైతుల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని, తాము భూములు ఇచ్చేది లేదని అంటున్నారు. భూమి ఇవ్వలేము అన్న వారి నుంచి ప్రైవేటు సంస్థ కోసం భూములు సేకరించడం మంచిది కాదు. వారు ఒప్పుకుంటే మాత్రమే పరిశ్రమలకు భూములు కేటాయించాలి. అది కూడా రైతుల నుంచి సేకరించాలి అంటే మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇండోసోల్ కంపెనీని కరేడు ప్రజలు నమ్మకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆ సంస్థకు ఆర్థిక సామర్థ్యం లేదు. అంతకు మించి అది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీగా టీడీపీ ప్రచారం చేసింది. అది నిజమే అన్నట్లుగా వైసీపీ కరేడు గ్రామంలో జరుగుతున్న ఉద్యమం గురించి మాత్రం మాట్లాడటం లేదు, వ్యతిరేకించటం లేదు. సాధారణంగా ఇలాంటి ప్రజా ఉద్యమం జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు అందులోకి చొరబడి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాయి. కానీ కరేడు భూముల విషయంలో మాత్రం వైసీపీ నేతలు ఎలాంటి స్పందన వ్యక్తం చేయటం లేదు. అంటే ఇది వైసీపీ ప్రాజెక్ట్ అని అర్థం చేసుకోవచ్చు. వైసీపీ అధినేత బినామీ కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకింత రిస్క్ తీసుకుంటోందో టీడీపీ నేతలకు అర్థం కావటం లేదు. నిజంగా ప్రాజెక్టు పెట్టే సామర్థ్యం ఉంటే ఇండోసోల్ను నిరుపయోగ భూముల్లో పెట్టాలి. బలవంతపు భూసేకరణ చేయటం ఆపేయాలి. కుదిరితే అసలు ఇండోసోల్ పెట్టుబడుల ప్రతిపాదనల్ని కూడా హోల్లో పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. భూ పోరాటాలు ఎన్నో ప్రభుత్వాలను కాలగర్భంలో కలిసిపోయేలా చేశాయి. చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఈ విషయం తెలియందేమీ కాదు. అయినా ఎందుకు ఇంకా మాట్లాడటం లేదు అన్నదే ఆశ్చర్యకరం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.